హలో గాయ్స్ అందరికీ నేనైతే మరొక రోబ్లాక్స్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు మనం అయితే తిరుపతి ఎలా పోతున్నాం, అది కూడా రోబ్లాక్స్లో. సో ఈ గేమ్ని అయితే ఎవరు పెట్టారు అని చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు. సో నేను మెట్లు ఎక్కేదంతా స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో మెట్లు ఎక్కేదంతా కాదు, ఇక్కడ వరకు అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉంది, అది కొంచెం చూడండి. వెంకటేశ్వర స్వామి ఫేస్ అని చెప్పి అతను ఫోటో పెట్టాడు. సో ఇదైతే తమిళ్ ఆయన ఒక ఆయన అయితే క్రియేట్ చేశాడని మాత్రం తెలుసు నాకు. సో మనం అయితే మెట్లు ఎక్కుదాం. సో నేను ఇక్కడ నుంచి అయితే 2x పెడతాను అనమాట. 2 కాదులే 3x పెట్టా. మరి ఎందుకులే మెట్లు ఎక్కేది కూడా. మనమైతే మెట్లు ఎక్కుతున్నాం. ఈ శ్రీవారి మెట్టు అని పిలియో నాకు తెలియదు, నన్ను మాత్రం అడగమాకండి. కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రం నా ఫోన్లో ల్యాగ్ అవుతుంది, అది ఎందుకో నాకు కూడా తెలియదు. ఓకే వచ్చేసినట్టున్నాము. మనమైతే ఓం నమో వెంకటేశాయ అనుకోండి పైకి వెళ్ళడమే. నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి, నాట్ డిస్టర్బ్ అయితే పెట్టా. ఇందాకైతే ఏదో వచ్చిందండి, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇక్కడైతే అన్నమాచార్యులు అయితే ఉన్నారు, మనం అయితే చూడొచ్చు. దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. వీడు నైవేద్యం పెట్టింది వాళ్ళు మొత్తం దొక్కుతున్నాడు. ఇక్కడ నుంచి అందట్లేదు, అటువైపు వెళ్దాం. ఓకే పర్ఫెక్ట్, ఇక్కడ నుంచి పూజ చేసుకోవచ్చు. ఈ పూలు చాలా మెల్లగా పడుతున్నాయి. పూలు చాలా మెల్లగా పడుతున్నాయి. ఓకే లెట్స్ గో. ఇక్కడ మళ్ళీ స్పీడ్ మార్చేదైతే ఉంది అనుకుంటా. నేనైతే వేరే యూట్యూబ్లో చూసాను ఒకసారి, చూసిన తర్వాత వచ్చాను. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. వీళ్ళు తమిళనాడు కదా, ఆంజనేయ స్వామిని ఆంజనేయర్ అని పెట్టారు. హెయిర్ డొనేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే కొంచెం జూమ్ చేస్తాను, అలానే చూద్దాం. లెట్స్ సీ. వావ్ భలే ఉందిరా. ఇక్కడ పైన వచ్చేసాం. ఇక్కడ మన కొబ్బరికాయలు కొట్టే దీపాలు పెడతారు చూడండి, గుర్తుంది అది ఇదే. దీని పక్కనే బేడి ఆంజనేయ స్వామి కూడా అయితే ఒకటి ఉంటుంది, బేడి ఆంజనేయ స్వామి కూడా అని చెప్పేసి. ఇదిగోండి, వీడు స్పెల్లింగ్ సరిగా పెట్టలేదు, అది టైపింగ్ మిస్టేక్ అనమాట. బీజే ఆంజనేయ స్వామి అని పెట్టారు, అంటే తమిళ వాళ్ళు ఆంజనేయర్ అని పిలుస్తారు అనుకుంటా. బీజ ఆంజనేయర్ అని అదే పెట్టారు. వేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తాం మనం. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ సెంటర్ తెలిసిందే. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఇది ఏదో ఈ తమిళోడు క్రియేట్ చేశాడు కదా, ఏంటిది ఇది అసలు ఏం కనబడట్లా ఈ రోబ్లాక్స్లో. అదే కొంచెం లోపలికి వెళ్ళి అయితే చూడడానికి ట్రై చేద్దాం. ఓకే మేనేజ్మెంట్ ఆఫీస్ అంట, టెంపుల్ మేనేజ్మెంట్ ఆఫీస్. ఊరే క్యాలెండర్ తెలుగులో ఉందిరా. హే ప్రభు, క్యాలెండర్ తెలుగులో ఉంది. రిమూవ్ యువర్ షూస్ రిమూవ్ చేయడానికి రాదే, ఏం చేయలేము, మనం వెళ్ళిపోవడమే. ట్రెడిషనల్ క్లాత్స్ అయితే ఇచ్చారు, కానీ దాన్ని అయితే వేసుకోవడం మర్చిపోయా. స్పెషల్ ఎంట్రీ చేస్తానంట. వెళ్దాం పదండి, వెళ్దాం లోపలికి. ఏముంది రాడా, ఏం లేదు కదరా. హే బ్రో, ఏంది ఇక్కడ స్పీడ్ మార్చుకోవాలా? టెన్ అంటే మనకు నార్మల్ స్పీడ్, ఇంకా మళ్ళీ ఆడ వరకు ఎలా తీసుకోవాలి. నార్మల్ స్పీడ్లో చూపిస్తాను మొత్తం. కొంచెం 1.5 అలా పెడతాను చూడండి. కొంచెం అయితే ట్రిమ్. ఓకే గైస్, మనం అయితే అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. స్పీడ్ కొంచెం మించాను, మరీ మళ్ళా కనిపించింది. నార్మల్ స్పీడ్ అయితే కష్టాలు పడాల్సిందే. మరి మనం అనవసరంగా లోపలికి వెళ్ళినాము. దీనిలోంచి దూకలేను. ఇంకా మాడవీధులు అనుకుంటాం ఇవన్నీ. మాడవీధులు లోపలికి వెళ్దాం అనుకున్నా, లోపలేను. లైటింగ్ అయితే అసలు వచ్చింది దింపాడయ్యా.
ఎట్లా ఉంటే దాంతో దింపాడు. తమిళ నేను క్రియేట్ చేసినా సరే తెలుగు క్యాలెండర్ పెట్టాడండి. హ్యాట్స్ ఆఫ్ టు ద క్రియేటర్. నేనైతే క్రియేటర్ పేరు అయితే చెప్తాను. ఇగంబన్ అని అయితే ఇగంబన్ అనేది ఉంది. నేను దానైతే మొసైక్ చేయాలనుకోవట్లేదు. చూస్తాను ఒకసారి అది కరెక్టా కాదా చూద్దాం. ఇదిగోండి గైస్, మనం ఇంతసేపు వెయిట్ చేసింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం. జూమింగ్ చేద్దాం. నైవేద్యం జూమింగ్ చేయలేదు. చేద్దాం. పూలు అన్నీ వేస్తాం. సో నేనైతే తెలుగు ఆల్ బోర్డ్ అని పెట్టాను అది ఛానల్ పేరు. ఇదిగోండి పద్మావతి అమ్మవారు. సో నేనైతే తిరుపతి చాలాసార్లు వెళ్ళాను. మనమైతే బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఫస్ట్ యోగ నరసింహస్వామి అయితే కనబడతారు. పద్మావతి అమ్మవారికి కనబడరు అనమాట. నాకు గుర్తులేదు, ఉన్నారు లేదు ఉండరని అనుకోండి, ఎందుకంటే కింద ఉంది కదా అలివేలు మంగాపురం, అక్కడ ఉంటారు. ఇదిగోండి విమాన వెంకటేశ్వర స్వామి. సిల్వర్ కలర్లో ఉండిద్ది ఆయన ఆర్చ్ అయితే సిల్వర్ కలర్లో ఉండిద్ది విమాన వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ నాకు యోగ నరసింహస్వామి కనబడ్డారు అని చెప్పాను కదా. ఇదిగోండి యోగ నరసింహ. లోపలికి వెళ్ళొచ్చురా, దగ్గరికి వెళ్ళబోయే దేవుడు యోగ నరసింహస్వామి ఒక్కళ్ళే ఉన్నారయ్యా. ఇంకా మా ఫాదర్ అయితే గుడికి వేసిన ఫస్ట్ స్తంభం వేసి చూపించారు, కావాలి అక్కడ లేదు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఏం లేదా, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడైతే ఏం లేదు. బయటికి వెళ్ళడమే. బయటికి వెళ్ళిన తర్వాత లడ్డు కౌంటర్ కనబడిద్ది అనుకుంటా ఫస్ట్. ఆహా, ఆ దారిలో వెళ్ళింటే లడ్డు కౌంటర్ కనబడేది అయ్యా. అడవులు వెళ్ళా. సర్లే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేముందా, లడ్డు కౌంటర్ అందరికీ తెలిసిందే కదా. లడ్డూలు కానీ ఇంకా అందులో చూపించడం ఏముంది, దూరం నుంచి వెళ్ళొద్దాం. ఛార్జింగ్ అయిపోయా ఉంది ఫోన్లో. మామూలు ల్యాగ్ కాదు అసలు. నేను స్క్రీన్ రికార్డింగ్ బటన్ యాక్టివేట్ చేయకముందు అయితే స్మూత్గా వెళ్తుంది. వాటిని యాక్టివేట్ చేసిన భయంకరంగా ల్యాగ్ అవుతుంది. లడ్డు కౌంటర్ చూసారు కదా, అంత చూడాల్సింది ఏం లేదు ఇక్కడ. మనం ఫస్ట్ వరాహస్వామి గుడికి వెళ్ళాలి, కాకపోతే వరాహస్వామి గుడి అయితే నాకు కనబడలేదు. ఇప్పుడు ఎదుగుదాం. అదిగో దొరికింది, వరాహస్వామి గుడి దొరికింది గైస్. కోనేటి పక్కనే ఉండదు వరాహస్వామి గుడి, అదైతే నాకు బాగా గుర్తుంది. ఇదిగోండి గైస్ వరాహస్వామి గుడి. ఓం ధనుర్ధరాయ విక్రమే వక్రదంశాయ మహి తన్నో వరాహ ప్రచోదయాత్. బాగా లేకైతే అవుతుంది. కొంచెం తీసేద్దామంటే కింద బటన్స్ అది కూడా లేదు ఇక్కడ ఆప్షన్. చూసారు కదా వరాహస్వామిని. ఈ వరాహస్వామి పేరు అక్కడ రాయలేదు ఏంది, ఇక్కడైతే శ్రీ శ్రీనివాస అనంత నిలయం దర్శనం రాశారు. అదేందో నాకు అర్థం కాదు. వరాహస్వామి పేరు ఇక్కడ రాయలేదు ఏందిరా బాబు, ఎక్కడ ఉందిరా పేరు? ఇక్కడ ఏం లేదు కదరా, అదేదో దండెందుకు కలిపారు. సో చూసారు కదా వరాహస్వామి గుడి అయితే. నాకు తెలిసి దీంతో అయిపోయింది ఇలా, ఎందుకంటే తిరుపతిలో మామూలుగా ఫస్ట్ వరాహస్వామి నేను కూడా లాస్ట్కి చూస్తాను. గేమ్లో లాస్ట్కి చూసాను. ఇక్కడ రాశారు రా వరాహస్వామి టెంపుల్ అని, అంతే. ఇక్కడ ఏమి ఉండదు. మామూలుగా అయితే మనకి హయగ్రీవ స్వామి గుడి కూడా ఉంటుంది తిరుపతిలో. దానికి పెద్ద లైన్ ఏమి ఉండదు. పూజారులు కూడా ఉంటారు, ఏమో గుర్తులేదు. జనాలు అయితే ఎక్కువ మంది ఉంటారు. చిన్న గుడి, గదిలాగా ఉంటుంది. మందిరం రాసి ఉంటుంది అనమాట, హయగ్రీవ మందిరం అని. సో ఇది గైస్ మన తిరుపతి దర్శనం అయితే రోబ్లాక్స్లో. సో నా ఛానల్ పేరు తెలుగు ఆల్ బోర్డ్. నన్ను మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అని పిలవండి, పేరు ఎప్పుడు చెప్పలేనుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.